మొన్న ఎవరో ఒక సినిమా మెల్లకన్ను పిల్లకాకి హైదరాబాద్ రాళ్ళు రప్పల్ని తవ్వి చెమటోడ్చి డెవలప్ చేసి ప్రపంచ పట్టంలో పెట్టింది మేమే అని పిచ్చి కూతలు కూశాడు. డ్రగ్స్ మత్తులో జోగుతూ అకుల్ సబర్వాల్ నుంచి కాల్ వస్తుందేమోనని గడగడా వణికిపోతూ ఉలిక్కి పడిపోతూ సీఎంకు లేఖలు రాస్తున్న టాలీవుడ్ హీరోలు పెద్దలు, జోలిపట్టి జనం కోసం విరాళాలు సేకరించిన కథానాయకులను ఇండస్ట్రీ మాది, కాస్త దయ చూడండి మహాప్రభో అంటూ కాళ్ళబేరానికి వస్తున్నారు. అయ్యలు, ఓ మా మరుగుజ్జులు, అసలైన హీరో ఎవరో తెలుసా? ఇదిగో వీడు, తమిళ్ హీరో, పేరు ధనుష్. అసలైన హీరో తెరపైనే కాదు, తెర వెనుక కూడా అదే హీరోయిజం. అసలు సిసలి హీరోయిజం ఇది. ఏం చేశాడో తెలుసా? 125 మంది రైతు కుటుంబాలకు 50,000 చొప్పున సాయం చేశాడు. మరో 125 మందికి చేయబోతున్నాడు. తానే కాదు, చెన్నై వరదల్లో మునిగిన జనానికి సాయంగా ఆ ప్రాంతంలో తిరుగుతూ సాయం చేసిన విశాల్ తదితరులు రైతులకు మద్దతుగా కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞాపనలు సమర్పించిన వాళ్ళు కథానాయకులు. ఒక్కసారి పోల్చుకోండి, మీ గుండెల మీద చెయ్యే వేసుకుని ఆత్మపరీక్ష చేసుకోండి. ధనుష్ తల్లిగారి ఊరు శంకరాపురం, తేనీ జిల్లా. అక్కడ ధనుష్ కులదైవం కురుప్పాస్వామి గుడి ఏటా కుటుంబ సమేతంగా సందర్శిస్తాడు. బుధవారం అక్కడికి ఐశ్వర్యతో సహా వెళ్ళిన తను పంట నష్టాలతో ప్రాణాలు కోల్పోయిన 125 మంది రైతుల కుటుంబాలకు 50,000 చొప్పున 63 లక్షల పరిహారం ఇచ్చాడు. రైతుల ఆత్మహత్యలు, గుండెపోటు మరణాలతో తల్లడిల్లి సాయం చేస్తున్నానని చెప్పాడు. తాను ఏం చేశాడు? దర్శకుడు సుబ్రహ్మణ్య శివ, కెమెరామ్యాన్ వేల్రాజ్ నాయకత్వంలో ఓ 11 మందితో కమిటీ వేశాడు. 250 కుటుంబాలను గుర్తించారు. మొదటి విడతగా 125 మందికి ఇప్పుడు చెక్కులు ఇచ్చారు. మిగతా 125 మందికి కూడా త్వరలో చెక్కులు పంపిణీ చేయబోతున్నారు. అది కదా హీరోయిజం, అది కదా సామాజిక బాధ్యత. గ్రేట్ ధనుష్, కీప్ యువర్ స్పిరిట్ అంటున్నారు ఇండస్ట్రీ వాళ్ళు.